రికార్డింగ్ స్టార్ట్ అయింది. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. శ్లోక డిస్ప్లే అయింది. అనంత కోటి వైష్ణవ బృందికి జై, శ్రీ రాధా మదన్ మోహన్ కి జై, శ్రీల ప్రభుపాద్ కి జై, హిస్ హోలీనెస్ జయ పతాకా స్వామి మహారాజ్ కి జై. అయితే ఈరోజు మనం ఇప్పటివరకు ఏం చెప్పుకున్నామంటే ఫస్ట్ చాప్టర్లో 15 శ్లోకాస్ గురించి చర్చించుకున్నాము. అయితే 12th శ్లోకా నుంచి మనకు శంఖాలు పూరించడం ఉంటుందన్నమాట. అయితే శంఖాలు ఎలా అంటే 18 శ్లోక వరకు శంఖాలు పూరించడం గురించే ఉంటుంది. అయితే ఈ విషయం ఈరోజు నేను 16, 17 శ్లోక 18 ఈ 3 శ్లోకాలు కూడా కలిపి ఉన్నాయి. 3 శ్లోకాలు కూడా ఎవరెవరు ఏ శంఖాలు పూరించారు అనే దాని గురించి ఉంది. హరే కృష్ణ మాతాజీ, కొంచెం మ్యూట్లో ఉండరా? రేఖా మాతాజీ మ్యూట్ చేస్తారా? నరసింహదాస్ ప్రభుజీది, శ్రీదేవి మాతాజీ. నాకు అవి లేదు, కోహోస్ట్ చేయలే కదా. మరి ఎట్లా ఎవరు చేయాలి ఇవి? చేస్తాను నేను మిమ్మల్ని కోహోస్ట్ చేయండి. నేను చేయలేను, నాకు రాదు అది. అంటే ఇప్పుడు చేస్తే ఏటు పోయి ఏమవుతుంది? మానస మాతాజీ కోహోస్ట్ చేయండి. ఎవరిని మాతాజీ? నన్ను కోహోస్ట్ చేయండి. మ్యూట్ చూసుకుంటా నేను. ఓకే. ఎస్ మాతాజీ, చేశాను మాతాజీ. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. అయితే మనము 16, 17, 18 శ్లోకాస్ చెప్పుకుంటున్నాం ఈరోజు. మనము ఈ 3 శ్లోకాలలో కూడా శంఖాలు ఎవరెవరు పూరించారు అనే దాని గురించే ఉంది. అయితే 12th శ్లోకా నుంచి కూడా 18 శ్లోకాల వరకు ఇదే టాపిక్ అనమాట. అంటే ఎవరెవరు శంఖాలు పూరించారు అనేదంతా వివరణ ఉంటుంది. అయితే దాని గురించి నేను ఈ శ్లోకం ఫస్ట్ ఒకసారి చదువుతాను. చదివిన తర్వాత నేను కొంచెం ముందు నుంచి కూడా చెప్తాను. అయితే శ్లోక ఫస్ట్ నేను చదువుతాను. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులः సహదేవశ్చ సుఘోషమణి పుష్పకౌ కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథः దుష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితः ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహో శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. ఇదండి 3 శ్లోకాసు 16, 17, 18. ఎవరైనా చదవాలనుకుంటే చదవచ్చు. నాగమణి మాతాజీ చదవండి మాతాజీ, హ్యాండ్ రైస్ చేశారు కదా. హరే కృష్ణ. నాగమణి మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ, ప్రణామ్. ప్రణామ్ మాతాజీ. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులः సహదేవశ్చ సుఘోషమణి పుష్పకౌ కాశశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథः దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితः ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ, చాలా బాగా చదివారు మాతాజీ. హరి బోల్. తర్వాత శ్రీదేవి మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహ దేవేవచ్చ సుభూషమణి పుష్పకౌ కాశచ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథः దృష్టద్యుమ్నో విరాటచ్చ పరాజితः ద్రుపదౌ ద్రౌపదేయాచ్చ సర్వశా పృథివీపతే సౌభద్రశ్చు మహాబాహు శంఖాన్ దద్ము పృథక్ పృథక్. హరే కృష్ణ మాతాజీ, చాలా బాగా చదివారు మాతాజీ. నేను స్టార్ట్ చేస్తాను. చాలా మంది హ్యాండ్ వేస్తారు, కానీ నేను ఏంటంటే దీనికోసం స్క్రిప్ట్ తయారు చేసుకుని చాలా ఉంది. మనకు టైం అయిపోతుందని నేను ఎవరిని పిలవట్లేదు. లాస్ట్ మనం పర్పస్ చదువుకున్నప్పుడు మిమ్మల్ని పిలుస్తాను, సరేనా? అయితే ఈ చాప్టర్ నేను స్టార్ట్ చేస్తున్నాను. చాప్టర్లో ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నామంటే ఫస్ట్ శ్లోకాలో ఎవరు
ఇతను సంజయుడు ధృతరాష్ట్రుని అడుగుతున్నాడు అక్కడ ఏం జరుగుతుంది యుద్ధంగంలో అడిగాడు. సెకండ్ శ్లోకాలనేమో దుర్యోధనుడు ఆ, ఆ, దురానశారం దగ్గరికి వెళ్ళి అక్కడ సైన్యం అక్కడ వాళ్ళు ఎలా వ్యూహం చేశారు అంటే సైన్య వ్యూహం ఎలా నిర్మాణం చేశారు, అక్కడ వాళ్ళు రథులు మహారథులు వేరు ఇక్కడ మన సైడ్ వేరు అనేది చెప్పుకొచ్చారనమాట. అదంతా చెప్పుకున్న తర్వాత తన వైపు కూడా వీరులు ఉన్నారని చెప్పాడు. తర్వాత భీష్మాచార్యుని దగ్గరికి వచ్చి భీష్మాచార్యునికి మనం మంచి రక్షణ ఇవ్వాలని చెప్తాడు. ఎందుకంటే భీష్ముడు ఏంటంటే అప్పుడు ఆయన అనుకుంటాడు అనమాట, ఇదేంది నాకు ఇంత ఇస్తున్నాడు అని చెప్పి ఇంకా చాలు నువ్వు చెప్పింది అన్నట్టుగా శంఖాన్ని పూరిస్తాడు భీష్ముడు. అది ఎట్లుందంటే సింహనాదం చేసినట్టుగా ఉంది. భీష్మ శంఖం పూరించింది. ఇది 12th శ్లోకాలో భీష్మ శంఖం పూరించింది ఇచ్చాడు. 12th నుంచి 18th వరకు శంఖాలు పూరించడం గురించే ఉందన్నమాట. సింకులు వేస్తావా కింద పట్టుకో గడ్డగట్టింది. శంఖాన్ని బిగ్గర పూరిస్తాడు కదా. ఆ శంఖనినాదం ఎలా ఉందంటే దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు పాండవుల వైపు ఉన్న కారణంగా ఆ యుద్ధంలో తమకు అంటే దుర్యోధనుల వారికి విజయం దక్కదు అని చెప్పినట్టుగా ఉందన్నమాట. పరోక్షంగా దుర్యోధన చెప్తున్నట్టుగా ఉంది. అయితే 13వ శ్లోకంలో ఏమంటాడు అంటే భీష్మ పితామహుడు తన శంఖాన్ని పూరించగానే ఏం చేస్తారు 12th శ్లోకాలు భీష్ముడు శంఖాన్ని పూరిస్తారు కదా. 13 శ్లోకాలు అప్పుడు ఏం చేస్తారు మిగతా వాళ్ళందరూ దుర్యోధన వైపు ఉన్న వాళ్ళందరూ కౌరవ వైపు ఉన్న వాళ్ళందరూ వాళ్ళ శంఖనాదాలు తర్వాత బేరులు కొమ్ములు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, డ్రమ్స్ అని మనం అంటాం కదా, అలాంటివన్నీ వాళ్ళు ఎలా పూరిస్తారో అందరూ ఒకటేసారి ఒకదారి వెనకాల పూరించారనమాట. అందరు ఒకసారి పూరించేసరికి ఎలా ఉంటుందట ఆ ధ్వని రణగుణ ధ్వనిలాగా ఉంటుంది. ఇప్పుడు మన పిల్లలందరూ ఒకసారి అరిస్తే మనకంతా తెలియదు కదా, అంత గందరగోళంగా ఉంటుంది. ఆ విధంగా గందరగోళంగా ఉందన్నమాట. వాళ్ళు 13 శ్లోకాలు వాళ్ళు పూరించిన ధ్వనుల గురించి చెప్పారు ఆ విషయము. తర్వాత 14 శ్లోకాలు మహాశంఖాలు అని చెప్తారు, దివ్య శంఖాలు అని చెప్తారు. 14 శ్లోకాలు ఎవరు వస్తున్నారు, కృష్ణార్జునులు వచ్చారు. వీళ్ళు పూరించిన శంఖాలు దివ్య శంఖాలు అని చెప్తున్నారు. అంతకుముందు భీష్ముడు పూరించిన శంఖానికి దివ్య శంఖం అని చెప్పలేదు ఇక్కడ, విదురుడు ఎవరు సంజయ్ చెప్తున్నాడు ధృతరాష్ట్రంతో దివ్య శంఖాలు పూరించాడు అని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు భీష్ముడు పూరించిన శంఖానికేమో భిన్నంగా కృష్ణార్జునులు పూరించిన శంఖాలు దివ్యమైన చెప్పాడనమాట ఇక్కడ. అయితే 15వ శ్లోకంలో శ్రీకృష్ణుడు పాంచజన్యం అనే శంఖాన్ని పూజించారు. శ్రీకృష్ణ శంఖం పేరు చెప్తుంది ఇక్కడ, పాంచజన్యం అనే శంఖం అంట శ్రీకృష్ణుది. అర్జునుదేమో దేవదత్తం అనే శంఖం అని చెప్పారు. తర్వాత ఎవరు ఈయన భీముందేమో వృకోదరుడు అంటే భీముడు, ఇతన్ని పౌండ్రం అనే శంఖం పూరించారని చెప్పారనమాట. అయితే నేను 10th శ్లోకాలు చెప్తాను. భీష్ముడు మిమ్మల్ని అందరినీ రక్షిస్తాడని చెప్తుంటాడు ఇక్కడ దుర్యోధనుడు. ఎలా చెప్తాడు తర్వాత 11వ శ్లోకంలో ఏమంటాడు భీష్ముడినే మీరు అందరూ రక్షించాలని చెప్తాడు దుర్యోధనుడు. తర్వాత భీష్ముడికి మిమ్మల్ని అందరినీ రక్షించే శక్తి ఉంది. ఎట్లా అంటే అస్త్రం, ఇప్పుడు పాండవులు ఎవరైనా అస్త్రాలు వేస్తారనుకో, అస్త్రాలు వేస్తే దానికి ఎదురుగా అస్త్రం వేసే శక్తి భీష్ముడికి ఉందన్నమాట. అందుకని భీష్ముడు కౌరవులందరినీ రక్షిస్తారని చెప్తారన్నమాట. అప్పుడు అయితే అస్త్రంకు శస్త్రంకు తేడా ఏంటంటే, అస్త్రం అంటే ఏంటంటే మంత్రం చెప్పి వేసేది అస్త్రం. ఇప్పుడు బ్రహ్మాస్త్రం అంటారు, అది ఎట్లా అంటే ఒక మిజైల్ లాగా, అది ఎక్కడ ఏ పాయింట్ దగ్గరికి పోయి అది బాణం కొట్టాలో అదే పాయింట్ దగ్గర పోయి అదే ఛేదిస్తుంది అనమాట, అది అస్త్రం. శస్త్రం అంటే ఏంటంటే ఇది ఖడ్గము, గద, తర్వాత ఇంకోటి ఏంటంటే బల్లెము అవన్నీ ఉంటాయి కదా, అలాంటి వాటిని శస్త్రాలు అంటారు అనమాట. అయితే ఈ అస్త్ర విద్య కొందరికే వస్తుంది, అందరికి రాదనమాట. అయితే దుర్యోధనుడు ఆ విధంగా రాజకీయ శైలితో చక్కగా ప్రదర్శిస్తాడు. 2 శ్రేణులను పోల్చి విశ్లేషించాడు ఆ విధంగా అప్పుడు అక్కడి వరకు. అలా దుర్యోధనుడు 2వ శ్లోకం నుండి 11వ శ్లోకాని వరకు తన భయాన్ని, తన యొక్క ఆందోళనను, తన యొక్క ధైర్యాన్ని ప్రదర్శిస్తూ ఈ 10 శ్లోకాల వరకు దుర్యోధనుడు మాట్లాడింది అనమాట. అయితే దుర్యోధనుడు ఏమనుకుంటాడంటే భీష్ముడు ద్రోణుడు నా వైపు ఉన్నారు కాబట్టి నాకు వాళ్ళే ముఖ్యమైన వాళ్ళు, అంతేకాకుండా వారి మద్దతు నాకు ఖచ్చితంగా ఉందని కూడా ధైర్యం ఉంటుందంట. ఎందుకంటే ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో ఈ ద్రోణాచార్యుడు భీష్మాచార్యుడు నోరు ఇప్పరు కదా, అందుకని వాళ్ళ మద్దతు నాకు సంపూర్ణంగా ఉందని అనుకుంటారన్నమాట. వారికి ఆపే శక్తి ఉంది, ద్రోణాచార్యునికి భీష్మాచార్యునికి ఆపే శక్తి ఉంది ద్రౌపది వస్త్రాపహరణ, కానీ వాళ్ళు ఆపలేకపోయారు. ఎందుకంటే దానికి ఒక కారణం ఉంది అని చెప్తారన్నమాట.
అయితే దానికి ఎంతోమంది ఎన్నెన్నో కారణాలు కూడా చెప్పారు. ఆ సమయంలో అక్కడ భీష్ముడు, యుధిష్ఠిరులు అందరూ ఉన్నారు. కానీ ఎవరు ఆపలేరు. కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏందంటే, ఒక స్త్రీ మహాభక్తురాలైతే భక్తురాలైనా ఆ భక్తులను కాపాడడానికి శక్తి వేరే ఎవరికి ఉండదని చెప్తారనమాట. ఒక భగవంతుని మాత్రమే ఉంటుంది. అందుకని అప్పుడు ద్రౌపది హే కృష్ణ అనగానే ఇప్పుడు కృష్ణుడు వచ్చి రక్షిస్తాడు కదా. అయితే మహాయోగుడైనటువంటి భీష్ముడు రక్షించలేడు, ఎవరు రక్షించలేదు. మహాధర్మాత్ముడైన యుధిష్ఠిరుడు కూడా ఎవరు రక్షించలేకపోయారు. కానీ న్యాయవేత్త అయిన విదురుడు కూడా ఉన్నాడు అక్కడ. కానీ విదురుడు రక్షించలేదు. మహారాజైన ఈయన ధృతరాష్ట్ర మహారాజు కదా. అయితే ఆయన ఎవరు రక్షించలేని పని ఎవరు శ్రీకృష్ణుడు మాత్రం రక్షించండు. ఈ విషయాన్ని ప్రపంచంలో అందరికీ చాటి చెప్పడం కోసం ఈ సన్నివేశం ఇలా జరిగిందని చెప్తారు. ఏంటంటే ద్రౌపది వస్త్రాపరణ విషయము ఇలా జరగడానికి, ఈ సన్నివేశం ఇలా జరగడానికి కారణం ఏం చెప్తారంటే, దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే శ్రీకృష్ణుడు ఒక్కడే రక్షకుడు అనేది మనం తెలుసుకుంటాం అన్నమాట. అయితే ఒక స్త్రీని రక్షించడానికి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కారణం ఉండవచ్చు. భీష్మునికి ఒక కారణం ఉండవచ్చు. ఎందుకంటే అతడు వాళ్ళ వైపు ఉంటున్నాడు, వాళ్ళ సొమ్ము తింటుండు, మన పరపట్ల కూడా ఇచ్చారు కాబట్టి భీష్ముడు ఏం మాట్లాడలేకపోతాడు. దుర్యోధన వాళ్ళ వైపు ఉన్నాడు కాబట్టి. ధర్మరాజుకు ఒక కారణం ఉంటుంది, ఎందుకంటే ఆయన ఓడిపోయాడు అప్పటికే. దాసిలాగా ఆయన ఓడిపోయాడు. తర్వాత అతను ఏం మాట్లాడలేడు. భీమునికి ఒక కారణం, అతను అన్న మాటను జవదాట్లేడు. ఆయన కూడా ఓడిపోయిన, ఆయనను కూడా అన్న ఓడగొట్టేశాడు కాబట్టి ఆయన కూడా అంటే ఒక్కొక్కరికి ఒక కారణం ఉంది. ఎవరు వాళ్ళని అక్కడ మాట్లాడలేరు అనమాట. కానీ శ్రీకృష్ణ భగవానికి మాత్రం ఏ కారణం అనేది ఉండదు అనమాట. ఇక్కడ తన భక్తుల్ని రక్షించడానికి ఏది అడ్డుకోదు, ఎక్కడున్నా వచ్చేస్తాడు. చివరికి ద్వారకాలో తన రాణులతో ఉన్నా కానీ వచ్చేస్తాడు. వైకుంఠంలో ఉన్న గరుత్మంతుని మీద గజేంద్రుని రక్షించడానికి వచ్చాడు కదా. ఎలా వచ్చాడు? తను గరుత్మంతుడు మామూలు ఇలా కీర్తన చేస్తుంటే తను ఇంకా ఉత్తరాయణం జారిపోతుంటది. వెనకాల లక్ష్మీదేవి చెప్పాడు, గరుత్మంతుడు పిలువడు, ఏది లేదు, తను వచ్చేస్తూనే ఉంటాడు. నా భక్తుడు పిలుస్తున్నాను వచ్చేస్తూనే ఉంటాడు. ఆయన వెనకాల లక్ష్మీదేవి వస్తుంది, తర్వాత గరుత్మంతుడు వాళ్ళందరూ వెనకాలందరూ వస్తుంటారు కదా. ఆ విధంగా ఎక్కడున్నా వస్తారనమాట. అయితే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వ. ఇది మనం ఇందులో చెప్పుకున్నాం కదా. ఇదే సారాంశం కదా మనం భగవద్గీత. అంటే ఎక్కడున్నా భక్తులను రక్షిస్తాడు శ్రీకృష్ణుడు అని చెప్తారు కదా. ఇది భగవద్గీత సారాంశం అంటే ఈ శ్లోకము. శ్రీకృష్ణుడే సర్వరక్షకుడు అని నిరూపిస్తుంది ఈ సన్నివేశం. ఏదంటే ద్రౌపది వస్త్రాపరణ సన్నివేశంలో శ్రీకృష్ణుడే సర్వరక్షకుడు అని మనకు నేర్పిస్తుంది అనమాట. ఈ సన్నివేశానికి ఎన్నో విధాలుగా ఆచార్యులు భాష్యాలు చెప్పారు. అయితే వాటిని మనం గౌరవించాలి, ఎందుకంటే ఆచార్యులకు వాళ్ళకి ఎన్నో తెలుసు. వాళ్ళు ఎన్నో రకాలుగా వాళ్ళు భాష్యాలు రాశారు. అయితే మనము దాంట్లో ఒకదాని గురించి చెప్పుకుందాం. అవి ఏమిటంటే, ఒకటి ద్రౌపది వస్త్రాపరణ అనే ఈ ఘట్టానికి అత్యంత ముఖ్యమైన వివరణ చెప్తారనమాట. ఇది ఒక ఆచార్య చెప్పింది, నేను చెప్తున్నాను. ఇది శ్రీకృష్ణుడే సర్వరక్షకుడు, భక్తులను ఎల్లప్పుడూ రక్షిస్తుంటాడు. గజేంద్ర మోక్షం మనం చాలాసార్లు విన్నాం కదా. అయితే గజేంద్రుని మొసలి పట్టుకుంటుంది. అయితే మొసలికి నీళ్ళలో పట్టెక్కువ, గజేంద్రుడికి నేల మీద పట్టెక్కువ. కానీ గజేంద్రుడు ఎక్కడున్నాడు? మొసలి పట్టుకుంది కాబట్టి నీళ్ళలో ఉన్నాడు. కాబట్టి గజేంద్రుడు ఎన్ని సంవత్సరాలు మొసలి బారి నుంచి రక్షించలేక, అంటే తనకు శక్తి ఉందని తను పోరాటం చేశాడు. శక్తి చాలనప్పుడు భగవంతుని ప్రార్థిస్తాడు. అయితే అక్కడ చుట్టూ ఉంటారు మిగతా ఏనుగులందరూ ఉంటారు, తన స్నేహితులైన ఏనుగులందరూ. వాళ్ళందరికీ రక్షించాలనే ఉద్దేశం ఉంటుంది, కానీ వాళ్ళకి శక్తి లేదు. ఈ గజేంద్ర రక్షించే శక్తి వాళ్ళకి లేదు. కానీ ఇక్కడ గజేంద్రుడిని రక్షించే శక్తి ఉంది ఎవరికి? దేవతలు కూడా చూస్తున్నారు ఈ సన్నివేశం అంతా పైనుంచి. దేవతలందరూ చూస్తున్నారు. కానీ వాళ్ళు ఏమనుకుంటారు? నన్ను పిలవట్లేదు కదా, ఎవరిని పిలుస్తున్నా వాళ్ళే పోతున్నారు అనుకుంటారు. అయితే దేవతలకు అందరికి శక్తి ఉంది, రక్షించే శక్తి, కానీ వారికి ఆ ఉద్దేశం లేదు. వాళ్ళు రక్షించాలంటే రక్షించగలరు. అయితే వాళ్ళంతా ఈ దృశ్యాన్ని చూస్తున్నారు, కానీ వాళ్ళు ఎవరిని కీర్తిస్తున్నారు అనుకుంటారు. అయితే నిజానికి కూడా గజేంద్రుడు ఎవరిని పేరు పెట్టి పిలవడు. కృష్ణ నువ్వురా అని పిలవడు, విష్ణుదేవు నువ్వురా అని పిలవడు, నరసింహదేవ నువ్వురా అని పిలవడు, ఎవరిని పిలవడు. కాకపోతే
భగవంతుని కీర్తిస్తున్నాడు అంతే, భగవంతుని నామాలను కీర్తిస్తున్నాడు అంతే. అయితే ఆ కీర్తన విన్నదే భగవంతుడు వచ్చేస్తారనమాట. అయితే ఈ ప్రపంచాన మనల్ని కాపాడేది శక్తి కొంతమందికి ఉంటుంది, కానీ కాపాడే ఉద్దేశం ఉండదన్నమాట కొందరికి. అంటే ఈ విధంగా మనం చెప్పుకోవాలంటే కాపాడే శక్తి ఉంటుంది అంటే కొందరికి డబ్బు అన్నీ ఉంటాయి, వాళ్ళు కాపాడగలుగుతారు. కొంతమందికి వాళ్ళకు ఉద్దేశం ఉంటుంది కానీ కాపాడే శక్తి ఉండదు వాళ్ళకు. వాళ్ళ వాళ్ళకి మనసులో ఎంతో ఉంటుంది, సహాయం చేయాలని ఉంటుంది, కానీ వాళ్ళకి ఆ శక్తి ఉండదన్నమాట, చేయలేని వాళ్ళు అలాంటి వాళ్ళు అనమాట. కానీ మనల్ని ఎల్లప్పుడూ రక్షించే శక్తి, ఉద్దేశం ఈ రెండు ఉన్నది భగవంతుడు శ్రీకృష్ణుడికి ఒక్కనికి అని చెప్తారు ఇక్కడ. అంటే ఇక్కడ ఇక్కడ ఒక శ్లోకం ఉంది, అందుకే కృష్ణేన కిల శత్రువు వినిహతాః కృష్ణాయ తస్మై నమః. అంటే కృష్ణుడే మన శత్రువులందరికీ సంహరించి రక్షించగలుగుతాడు. కృష్ణదేవ సముదితం జగదితం కృష్ణస్య దాసోహ్యం. అంటే ఈ జగత్తు మొత్తం శ్రీకృష్ణుడి నుండే ఉద్భవించింది కాబట్టి నేను కృష్ణుని దాసుని, ఓ కృష్ణను రక్షించు అని మనము వేడుకుంటే ఆ ఇది ముకుందమాల స్తోత్రంలో కులశేఖర వాళ్ళు రచించిన శ్లోకం అన్నమాట ఇది. అయితే శ్రీకృష్ణుడు పాండవులకు ఎన్నో విధాలుగా రక్షించాడు. మనం అనుకుంటాం ఓ కృష్ణుడు పక్షపాతి, పాండవుల పక్షపాతి, పాండవులకి సపోర్ట్ చేస్తున్నాం మనం ఇంతకు ముందు అంటే ఇదంతా చదువుకోకముందు అనుకునేవాళ్ళం, మేమైతే అనుకునేవాళ్ళం అలాగా. అయితే మరి పాండవులు వాళ్ళకి ఎందుకు కష్టాలు ఇచ్చాడు భగవంతుడు అని మనకు డౌట్ వస్తుండొచ్చు. అంటే కృష్ణుడికి అంత దయ ఉంటే, అంత సామర్థ్యం ఉంటే అసలు కష్టాలు ఎందుకు కలిగిస్తాడు అని మనం అనుకుంటాం కదా. కృష్ణుడికి అంత దయ ఉంటే ఎందుకు ఇన్ని కష్టాలు ఇస్తాడు అనుకుంటాం కదా. అయితే కష్టం కలిగించడం దేనికి, కాపాడడం దేనికి? అసలు కష్టం లేకపోతే ఏది ఉండదు కదా, అట్లా కూడా అనుకుంటాం కదా మనం. అయితే పాండవులంత మహాభక్తులు వారికి ఎందుకు ఇన్ని కష్టాలు అని కూడా మనకు అనిపిస్తుంది అప్పుడప్పుడు. అయితే దీని గురించి మనం తెలుసుకుందాం. అసలు ఈ యుద్ధం చేయవలసిన అవసరమే రాకుండా చేయవచ్చు కృష్ణుడు చేయాలనుకుంటే. అంటే ఆయన రాయబారం చేశాడు, ఆయన ప్రయత్నం అంతా పాండవుల కోసం చేశాడు. ధర్మరాజు వెళ్ళమంటే వెళ్తాడు రాయబారం కోసం, అది కూడా సక్సెస్ కాలేదు కదా. మాయాగీతం జరగకుండా కూడా చూడవచ్చు, వనవాసం వెళ్ళకుండా చూడవచ్చు, ద్రౌపది వస్త్రాపహరణం కూడా జరగకుండా చూడవచ్చు, ఇవన్నీ చేయొచ్చు. అయినా చేయలేదు. ఎందుకంటే పాండవులకు ఇన్ని కష్టాలు ఎందుకని మనం అనుకునేదానికి శ్రీకృష్ణుడు భక్తవత్సలుడు అని కూడా చెప్పుకుంటాం. ఇంకో రకంగా స్వయంగా అర్జునుడికి సారథిగా వచ్చాడు భక్తవత్సలుడు అని చెప్పుకోవడానికి. ఇక్కడ మనకు సారథి అంటే ఎంత కష్టమైన పనో మనకు తెలుసు కదా. వెనకాల నుంచి ముందుకు వెళ్ళమంటే ముందుకు తన్నాలి, లెఫ్ట్కి వెళ్ళాలంటే లెఫ్ట్ తన్నాలి, వీటి మీద రైట్ వెళ్ళాలంటే రైట్కి తన్నాలి, అది ఎంత కష్టమైన పని. అయినా కానీ భక్తునికి భక్తవత్సలుడు అనమాట, భక్తునికి అతను లొంగిపోతాడు అనమాట. శ్రీకృష్ణుడు ఏదైనా చేయడానికి ఇష్టపడతాడు. ఇన్ని చేసి వాడు కష్టాలు లేకుండా ఎందుకు చేయలేదు అని అనుకుంటాం. ఇన్ని చేసిన వాడు కష్టాలు లేకుండా ఎందుకు చేయలేదు అని అనుకుంటాం. కష్టాలు కలిగేటట్లు ఎందుకు చేస్తున్నాడు? కొన్నిసార్లు కష్టం వస్తే వచ్చి కాపాడుతాడు, మళ్ళీ కొన్నిసార్లు కాపాడటం లేదు కూడా. అయితే ఈ వస్త్రాపరణ విషయంలో కలుగుతాడు కానీ కాపాడలేడు. ఎందుకంటే లాస్ట్కి వచ్చి కాపాడాడు, ఎప్పుడైతే పిలిచిండో అప్పుడు మాత్రమే కాపాడాడు అనమాట. అయితే దీనికి ఏం చెప్తారంటే ఆచార్యులు, ఈ భూమి మీద కష్టపడే వాళ్ళు 3 రకాలు ఉంటారని చెప్తారు అనమాట. ఈ 3 రకాలు చాలా ఇంపార్టెంట్, ఎంత మనకు అన్వయిస్తుంది అన్నమాట ఇది. అయితే ఫస్ట్ రకం ఏంటిదంటే, మొదటిది నేను చెప్తాను. సాధారణ మానవులు వీళ్ళు ఏంటంటే భక్తి చేయరు, వీళ్ళకు భక్తి అంటే శ్రద్ధ ఉండదు. తర్వాత ఏంటంటే స్వార్థపూరితమైన కోరికలు ఉంటాయి వీళ్ళకు. వారి భౌతిక సుఖాల కోసం మాత్రమే వాళ్ళు జీవిస్తుంటారు అనమాట. అయితే కేవలం డబ్బు కోసం, పేరు ప్రతిష్టల కోసము జీవనం గడుపుతుంటారు. వీళ్ళని ఏమంటే కర్మీలు అంటారు అనమాట. అయితే ఈ కర్మలు చేస్తుంటారు, ఇటువంటి వారు కష్టాలు పడతారు. అయితే వీళ్ళు ఎందుకు కష్టాలు పడతారంటే ఈ స్వయంకృత అపరాధాల వల్ల వీళ్ళు కష్టాలు పడుతుంటారు. వీళ్ళు పూర్వజన్మ పాపాల కర్మల వల్ల మళ్ళీ వీళ్ళు పాపాలు చేస్తున్నప్పుడు వీళ్ళ పాపాలకు ప్రతిఫలంగా వీళ్ళు కష్టాలు పడుతుంటారు చెప్తారు. ఇది మొదటి రకం వాళ్ళు, అభక్తులు అన్నమాట. వీళ్ళు మొదటి రకం వాళ్ళు అభక్తులు. రెండవ కేటగిరీ వాళ్ళని చెప్పుకుందాం మనం. వీళ్ళు కొంత భక్తి చేస్తుంటారు. ఇది సాధక భక్తులు. అంటే మనం సాధన చేస్తున్నాం, ఇప్పుడు మనకు అన్వయిస్తుంది నాకు అనిపించింది ఇది నేను వింటున్నప్పుడు.
అయితే ఈ సాధక భక్తులు ఏంటంటే వీరు శ్రవణం, కీర్తనం, స్మరణం, అర్చనం, వందనం, పాదసేనం, దాస్యం, సాఖ్యం, ఆత్మనివేదనం అంటాం కదా, నవవిధ భక్తి ఇవన్నీ చేస్తుంటారు వీళ్ళు సాధక భక్తులు. మళ్ళీ వీళ్ళు భగవంతుని పూజిస్తారు. పత్రం, పుష్పం, ఫలం, తోయం అనేది భగవంతునికి అర్పిస్తారు. భగవంతునికి అర్పించిందే ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తుంటారు వీళ్ళు. వీళ్ళంతా సాధక భక్తులు అంటారు. ఇటువంటి భక్తులకు కూడా కష్టాలు వస్తుంటాయి. అంటే ఈ కష్టాలు ఎలా వస్తున్నాయంటే బ్రహ్మ సంహితలో చెప్తాడు బ్రహ్మదేవుడు. అంటే కర్మాని నిర్దహతి కింతు భక్తి భాజాం గోవిందమాది పురుషం తమహం భజామి. అంటే కర్మాని నిర్దహతి కింతు భక్తి భాజాం, మనం భక్తితో భజిస్తుంటే కృష్ణుని, భగవంతుని, మన కర్మలన్నీ దహించిపోతాయంట. ఇప్పుడు సాధక భక్తుల కర్మలన్నీ పోతాయి, పోవని కాదు, పోతాయని చెప్తారు. అయినా కూడా భక్తి సాధన చేసేవారు కష్టాలు ఎందుకు వస్తున్నాయని అంటారు. దానికి ఒక కారణం ఉంది. అదేం కారణం అంటే మనం భక్తి సాధన చేస్తున్నాం ఇంకా, కానీ సాధన భక్తిలో ఉన్నాము, కానీ మన లోపల అరిషడ్ వర్గాలు పోలేదు. మనకు కోపం వస్తుంది, మనకు ద్వేషము, ఇవన్నీ ఉంటాయి కదా మనకు, అవన్నీ పూర్తిగా నశించలేదు కాబట్టి మనకు కష్టాలు వస్తుంటాయి అన్నమాట సాధక భక్తులకు. అయితే ఈ సాధక భక్తులకు చేస్తున్న సమయంలో అప్పుడప్పుడు వీళ్ళకి కొన్ని టెస్టులు పెడుతుంటారు అనమాట భగవంతుడు, ఏంటంటే ప్యూరిఫై చేయడానికి. అప్పుడప్పుడు వీళ్ళకి కూడా కష్టాలు, సాధక భక్తులు కూడా కష్టాలు వస్తాయి. ఈ కష్టాలు ఎందుకు వస్తాయంటే ఆ కష్టాల ద్వారా ప్యూరిఫై అవుతుంటారు అనమాట. అయితే ఇంకొక రకంగా వీళ్ళు ఏంటంటే అరిషడ్ వర్గాలు ఒకటి కాదు, వీళ్ళు అపరాధాలు చేస్తుంటారు. అపరాధాలు ఎలా అంటే వైష్ణవ అపరాధం, వేరే భక్తుల్ని నిందించడం, వాళ్ళతో మాట్లాడేటప్పుడు పోటీ పడడం. ఓహో, నువ్వు 18 మారాలు చేసావా, నేను 20 మారాలు చేస్తున్నా, నువ్వు భాగవతం, నేను భాగవతం నీకంటే ఇంకా అంటే నేను ఇన్ని చాప్టర్లు చదివాను, నేను సెకండ్ క్యాంటో అయిపోయింది, ఇలా మనం మాట్లాడుకుంటుంటాం కదా. సాధక భక్తులకు తెలియక ఇవన్నీ అపరాధాలు జరుగుతుంటాయి అనమాట. అవి కూడా అపరాధాలు అనమాట. మళ్ళీ సేవా అపరాధం, మళ్ళీ గురువుల దగ్గర అపరాధం, ఇలాంటి అపరాధాలన్నీ మనం చేస్తుంటాం కాబట్టి అనర్థాల వల్ల, అపరాధాల వల్ల సాధక భక్తులకు కూడా అప్పుడప్పుడు కష్టాలు వస్తుంటాయి అని చెప్తారు. అయితే ఈ కష్టాల కర్మ వల్ల వచ్చినటువంటి కావు ఇవి, ఏమన్నా అపరాధాల వల్ల వస్తున్నాయి, మళ్ళీ మన లోపల అరిషడ్ వర్గాల వల్ల వస్తున్నాయి అని చెప్తారనమాట. అయితే ఈ వీటికి ఏంటంటే అప్పుడప్పుడు భగవంతుడు మనకు కష్టం కలిగించి పనిష్మెంట్ ఇస్తాడు. పనిష్మెంట్ ఎందుకు ఇస్తాడంటే పవిత్రులు అవ్వడానికి అనమాట. అంటే అప్పుడప్పుడు ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవడానికి క్రిమినల్స్ని భగవంతులే, గవర్నమెంట్ ఏం చేస్తుంది, క్రిమినల్స్ని న్యాయస్థానం తీసుకెళ్ళి న్యాయ విచారణ జరిగిన తర్వాత కోర్టులో న్యాయ విచారణ జరిగిన తర్వాత జైల్లో వేస్తారు కదా. జైల్లో ఎందుకు వేస్తారు, వాళ్ళకు శిక్ష విధిస్తేనే వాళ్ళకు వాళ్ళు చేసే తప్పు ఏంటో తెలిస్తే నెక్స్ట్ టైం వాళ్ళు మళ్ళీ తప్పులు చేయకుండా ఉంటారు అనమాట. పరివర్తన జరగడానికని శిక్ష విధిస్తారు కదా, ఆ విధంగా. అయితే పరివర్తన కలుగుతుంది, కర్మ కూడా పోతుంది, పాపం పోతుంది. ప్యూరిఫై చేయడానికి ఈ పవిత్రకరణ చేస్తారని చెప్తారన్నమాట. ఇది రెండో కేటగిరీ. తర్వాత థర్డ్ కేటగిరీ చెప్పుకుందాం. ఇది ఏంటంటే మొదటిదేమో సామాన్య భక్తి చేయని వారు అభక్తులు అని చెప్పుకున్నాం. రెండోదేమో సాధక భక్తులు అని చెప్పుకున్నాం. థర్డ్దేమో శుద్ధ భక్తులు. వీళ్ళు ఈ శుద్ధ భక్తులు ఏంటంటే వీరు అప్పటికే పవిత్రంగా ఉన్నారు శుద్ధ భక్తులు కాబట్టి. ఇవి పాండవులు కూడా శుద్ధ భక్తుల కిందకే వస్తారు. వీరు సాధక భక్తులు వారు, వీరు శుద్ధ భక్తులు అనమాట. ఎందుకంటే వీరు పరిపక్త చెందిన భక్తులు అని చెప్తారు. కుంతి మహారాణి మనలాంటి భక్తురాలు కాదు, ద్రౌపది మనలాంటి భక్తురాలు కాదు. వాళ్ళంతా శుద్ధ భక్తులు, ప్యూర్ డివోటీస్ అని చెప్తారు. వాళ్ళు అపరాధాలు కూడా చేయరు వాళ్ళు. ఎందుకంటే ఈ విషయం మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ఇప్పుడు యుద్ధం జరిగిపోయిన తర్వాత ఈయన ఏం చేస్తాడు, లాస్ట్ డే నాడు అశ్వత్థామ వచ్చి ఉప పాండవులందరినీ చంపేస్తాడు కదా, రాత్రి వచ్చి పాండవులు అనుకొని నిద్రలో చంపేస్తాడు కదా. అయితే అది చంపిన తర్వాత అశ్వత్థామను చంపేయాలని అర్జునుడు చాలా ఉంటుంది అనమాట, చంపేయాలని. ద్రౌపదిని అడగండి అని అంటారు. ద్రౌపదిని అడిగితే ద్రౌపది ఏమంటే చంపొద్దు అంటారు. ఎందుకంటే నేను 5 కొడుకులను పోగొట్టుకున్న తల్లిని, నేను, నాకే ఇంత బాధ ఉంది, తనకు భర్త కూడా చనిపోయింది, ద్రోణాచార్య కూడా చనిపోయింది కదా, ఉన్న ఒక కొడుకు పోతే ఆమెకి ఎంత బాధ అవుతుంది, కాబట్టి ఆమె చంపొద్దు అంటుంది. అంటే ఆమె మహాభక్తురాలు కాబట్టి ఆమె అలా మాట్లాడగలిగింది. మన లాంటి వాళ్ళం అలా నా కొడుకు 5 కొడుకులు చంపేసేయని అంటాం మనం అలాంటి వాళ్ళం అయితే. కానీ ఆవిడ అలా మాట్లాడలేదు అనమాట. అంటే మహాభక్తులు అలా ఉంటారు అని చెప్తారు అనమాట. ద్రౌపది ఎంత మహాభక్తురాలు అని తెలుస్తుంది మనకి ఇక్కడ.
వారి ద్వారా భగవంతుడు మనకందరికీ ఒక సందేశాన్ని ఇస్తాడు. ఎందుకంటే మహాభక్తులు కూడా ఎందుకు కష్టాలు పడతారంటే ఉమ్, అప్పుడప్పుడు వాళ్ళ కష్టం కలిగిస్తే ఆ, మనకు తెలుస్తుందన్నమాట. ఈ భక్తులు కూడా కష్టపడుతుంటే అప్పుడప్పుడు మళ్ళీ భగవంతుడు ఆ కష్టాలను సహాయం చేస్తాడు మళ్ళీ వెళ్ళి. అంటే ఇన్ని కష్టాలు కలిగినా కూడా పాండవులకు శ్రీకృష్ణుడి మీద నమ్మకం, భక్తి ఏమీ తగ్గలేదు అని చెప్పడానికి ఇప్పుడు భక్తులు, నేను ఇందాక చెప్పాను కదా, భక్తులకు కష్టం ఎందుకు కలిగిస్తారంటే అంత కష్టాల్లో కూడా భక్తులు నన్ను వదలరు అని కృష్ణునికి తెలుసు అనమాట. భక్తులు కూడా అన్ని కష్టాలు వచ్చినా భగవంతుని వదలరు వాళ్ళు. ఇన్ని కష్టాలు వచ్చినా పాండవులు ఇప్పుడు వనవాసంలో ఉన్నారు, 12 సంవత్సరాలు అజ్ఞాతవాసంలో ఉన్నారు. అయినా వాళ్ళు ఎప్పుడు కూడా కృష్ణుడు నాకు ఎందుకు ఇన్ని కష్టాలు ఇచ్చాడో వాళ్ళని ఎప్పుడు అనుకోలేదు, కృష్ణుడిని వదిలిపెట్టలేదు వాళ్ళు. అయితే భక్తులకు అలాంటి కష్టాలు ఇచ్చి అది మనకు తెలుస్తుంది అనమాట. వాళ్ళు ఎప్పుడు వదిలిపెట్టరు భక్తులు అనేది మనం ఇక్కడ నేర్చుకుంటాం అనమాట. అయితే అభిమన్యుని భార్య విషయం ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అభిమన్యుని అంటే యుద్ధం అయిపోయింది, మొత్తము అయిపోయింది. కృష్ణుడు ఇంకా ద్వారకి వెళ్ళడానికి సిద్ధమైపోయాడు, రథం మీద ఉన్నాడు, రథం ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాడు. కుంతిదేవి మాట్లాడుతుంది కృష్ణునితోటి. ఆ టైంలో ఉత్తర పరిగెత్తుకుంటూ వస్తుంది అనమాట కృష్ణుని దగ్గరికి. కృష్ణ నన్ను రక్షించు, నా గర్భంలో ఏమో అవుతుంది నా శిశువుకు, రక్షించు అని వస్తుంది అనమాట. అంటే అప్పుడు అశ్వత్థామ ఏం చేస్తాడు, ఇంకా అసలు ఈ కురువంశాన్ని మొత్తం నాశనం చేద్దాము అని చెప్పి ఈ ఉత్తర గర్భంలో ఒక బిడ్డ ఉంది, ఆ బిడ్డని కూడా నాశనం చేద్దాము, వాళ్ళ వంశమే లేకుండా చేద్దామని ఆమె గర్భంలో బ్రహ్మాస్త్రం వేస్తాడు కదా. ఇది వేసినప్పుడు అక్కడ ఆమె 5 మామలు ఉన్నారు, అందరూ మహా రథులు, వీళ్ళందరూ మహాబలశాలు, మహావీరులు వీళ్ళందరూ, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు. కానీ వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళదు కదా. ఆమె భగవంతుని దగ్గరికి వస్తుంది. ఎందుకంటే ఆమె అసలు మనలాంటి వాళ్ళు ఏమనుకుంటాం, నా భర్తనే రక్షించలేదు, అభిమన్యుని రక్షించలేదు కదా శ్రీకృష్ణుడు, నా భర్తనే రక్షించలేదు, నా గర్భంలో శిష్యుని నేనేం రక్షించాలని ఆమె అనుకోలేదు. ఆమె మళ్ళీ అయినా కానీ కృష్ణుని దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది, కృష్ణ నా బిడ్డను రక్షించు రక్షించు అని వస్తుంది అనమాట. అంటే భక్తులు అలా ఉంటారన్నమాట, ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుని వదిలిపెట్టరు. అలా కృష్ణుడు వాళ్ళని అక్కడ రక్షిస్తారనమాట, పరీక్షితుడు మహారాజుని రక్షిస్తారనమాట. ఎందుకంటే భగవంతుడు ఏం చేసినా భగవంతుడు మన మంచి కోసమే చేస్తున్నాడు అని వాళ్ళు అర్థం చేసుకుంటారు శుద్ధ భక్తులు. అయితే భక్తుడికి చావు అంటే కూడా పెద్ద ప్రమాదం అట్లా ఏమి ఉండదన్నమాట. ఇప్పుడు అభిమన్యుడు చనిపోయిండు అంటే అతనికి ఏమైంది, మళ్ళ జన్మలు ఏమై పుడతాడో అనేది ఏమి ఉండదన్నమాట. భక్తులు చనిపోతే వాళ్ళు వైకుంఠం చేరుకున్నట్టే, భగవంతుని చేరుకున్నట్టే అనమాట. ఇంకా మళ్ళీ వాళ్ళకి జన్మ అనేది ఉండదు. అలాగే ఒకవేళ అలా భగవంతుని దగ్గర చేరుకోకుండా మరో జన్మలో భక్తులు ఇళ్లలో పుడతారని మనం చదువుకున్నాం కదా భగవద్గీతలో. కాబట్టి వాళ్ళకు అంత దుఃఖించరనమాట. ఇదంతా మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఇప్పుడు భగవంతుడు భక్తులకు కష్టాలు ఇస్తాడు, కష్టాలు ఇస్తే ఆ కష్టంలో భక్తులు భగవంతుని మర్చిపోలేదు అని చెప్పడానికి ఈ శుద్ధ భక్తులకు కష్టాలు ఇస్తున్నాడు మనం నేర్చుకున్నాం ఇక్కడ. అయితే ఇదంతా మనం ఇక్కడ ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే, దుర్యోధనుడు ద్రోణాచార్యుడు భీష్ముని మద్దతు నాకు దొరుకుతుంది అని అనుకుంటాడు చూడు, అనే ఆత్మవిశ్వాసం అతనికి ఉంటుంది కదా. ఆ సందర్భంలో మనం ఇదంతా చెప్పుకోవాల్సి వచ్చింది అనమాట. అయితే 12వ శ్లోకం నుంచి 18వ శ్లోకం వరకు అనుకున్నాం మనం, శంఖాలు పూరించడం గురించి ఉందని చెప్పుకున్నాం కదా. అయితే భీష్ముడేమో తన శంఖాలను పూరించినప్పుడు దుర్యోధనకు ఆనందం చేకూర్చడానికి చేశాడని అనుకుంటాడు అంతే. ఈయన దుర్యోధనకి ఆనందం కలిగించడానికి నేను శంఖం పూరిస్తున్నాను, ఇంకా చాలు నువ్వు చెప్పే మాటలు అని అనడానికి శంఖం పూరించాడు. అది సింహగర్జనలాగా ఉందని చెప్పుకున్నాం. తర్వాత కౌరవులు వారి వైపు శంఖాలన్నీ పూరిస్తే అదంతా రణగొని ధ్వనిలాగా ఉందని చెప్పుకున్నాం. తర్వాత 14వ శ్లోకంలో అర్జునుని శంఖం గురించి, భీముని శంఖం గురించి చెప్పుకున్నాం. తర్వాత శ్రీకృష్ణుడు భక్తవత్సలుడు, అర్జునుడు సారథిగా ఉన్నాడు. తన భక్తుడికి ఇక్కడ 14వ శ్లోకం చెప్తున్నాను మళ్ళీ. శ్రీకృష్ణుడు బృందావనంలో బాలునిగా ఉన్నప్పుడు, చిన్న పిల్లోడు కదా, బృందావనంలో ఉన్నప్పుడు ఎంతో మందిని రాక్షసుని చంపించాడు. కంసుడు ఎంతో మంది రాక్షసులు పంపిస్తారు కదా అక్కడ చిన్నపిల్లందరినీ చంపేయని. ఆ విధంగా ఫస్ట్ ఈయన చిన్న బాలుడు రోజుల్లో ఉన్నప్పుడే, కొందరు 3 రోజులు అని చెప్తారు, కొంతమంది 6 రోజులు అని చెప్తారు ఆచార్యులు. అప్పుడు ఆ టైంలో పూతన వస్తుంది, పూతనని చంపేస్తాడు కదా. తర్వాత నెల రోజులున్నప్పుడు, 3 నెలలు ఉన్నప్పుడు శకటాసురుని చంపేస్తాడు. తర్వాత తృణావర్తుని
ఒక సంవత్సరం కాలంలో వయసున్నప్పుడు తృణావతుని అనే రాక్షసుని పంపిస్తాడు. ఈ తృణావతుడు సుడిగుండం లాగా వచ్చేసి శ్రీకృష్ణుని ఎంత ఎత్తు అంటే 8 లక్షల మైళ్ళ ఎత్తు పైకి తీసుకెళ్తారట. సుడిగుండం అంటే పైకి వెళ్ళిపోతుంది కదా. అయితే ఆ విధంగా వచ్చి రాక్షసుడు 8 లక్షల మైళ్ళ ఎత్తు పైకి తీసుకెళ్తారనమాట. అయితే ఇక్కడ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే చిన్న పిల్లల్ని మనం ఇలా ఎత్తుకుంటాం కదా. అంటే ఎలా ఏంటో అయిపోయింది మళ్ళీ ఇది. హరే కృష్ణ వస్తుందా అండి మాతాజీ? నాది ఏదో అయింది ఇక్కడ. వస్తుంది మాత. వస్తుంది. ఓకే ప్రాబ్లం. ఓకే ఓకే మాతాజీ, నా స్క్రీన్ పోయింది అందుకని అంటున్నాను. ఓకే మాతాజీ, ఓకే కంటిన్యూ చేస్తాను నేను. అయితే కృష్ణుడు మనము చిన్న పిల్లల్ని ఏం చేస్తాం, ఇలా ఎగరేస్తాం కదా. చిన్న పిల్లలు సంవత్సరం ఉన్న పిల్లల్ని హ్యాపీగా మనం ఏం చేస్తాం, కొంచెం ఎగరేసి పైకి ఎగరేసి మళ్ళీ ఎత్తుకుంటాం కదా, పట్టుకుంటాం కదా. పిల్లలు ఆనందపడుతుంటారు. అయితే కొన్నిసార్లు భయపడుతుంటారు కూడా, భయపడి మన మెడలు గట్టిగా పట్టుకుంటారు కదా. ఆ విధంగా కృష్ణుడు ఏం చేస్తాడు, అంతెత్తు పైకి తృణావతుడు తీసుకెళ్ళినప్పుడు తృణావతుని మెడను గట్టిగా పట్టుకుంటాడు అనమాట. అయితే వాడు అనుకుంటాడు నన్ను భయపడి పట్టుకునేమో అనుకుంటాడు. కానీ కృష్ణుడు గట్టిగా నొక్కేసి ఇంకా ఊపిరి ఆడకుండా చేసేస్తాడు. చేసేస్తే అప్పుడు కింద పడిపోతాడు అనమాట తృణావతుడు. పడిపోయి ముక్కలు అయిపోతాడు. అంత ఎత్తు మీదకి వెళ్ళి పడ్డానికి అంతే కదా. ఇంకా అప్పుడు ఆయన హృదయం మీద కృష్ణుడు ఆడుకుంటాడు కాబట్టి ఆయన హృదయానికి మాత్రం ఏం కాదని చెప్తారనమాట. అయితే అక్కడ ఆయన పూతన, తృణావతుడు, శకటాసురుడు, కేశి, హోమ ఇట్లా ఎంతో మందిని, అగాసురాయిలు ఎంతో మంది రాక్షసుని చంపించింది. అయితే శ్రీకృష్ణుడికి దుర్యోధన చంపడము, శకుని వీళ్ళందరినీ పనిష్మెంట్ ఇవ్వచ్చు, చంపచ్చు, ఏదైనా చేయొచ్చు. అది ఆయనకు అంత పెద్ద గొప్ప పని కాదు. కానీ కృష్ణుడు ఏం చేస్తాడు, ఇంకా అదొకటే కాదు, మధుర మీదకి ఈయనెవరు, జరాసంధుడు కంసుని చంపిన తర్వాత, కంసుని మామ కదా జరాసంధుడు, అంటే ఆయన భార్య తండ్రి కదా. అయితే జరాసంధుడు కోపంతో కృష్ణుని మీదకి యుద్ధానికి వస్తాడు కదా. ప్రతిసారి వచ్చినప్పుడల్లా 22 అక్షరాల సైన్యాన్ని తీసుకుని వస్తారట జరాసంధుడు. అయితే కృష్ణుడు బలరాముతో కలిసి ఏదో కొద్ది సైన్యాన్ని తీసుకుని వెళ్తాడు. ప్రతిసారి 22 అక్షరాల సైన్యాన్ని చంపేసి వస్తాడు, కానీ జరాసంధుని చంపాడు. ఎందుకంటే జరాసంధుడు భీష్ముని చేతుల్లో చనిపోవాలి కాబట్టి కృష్ణుడు జరాసంధుని ఏమనడు. 17వసారి అది వదిలిపెట్టేసి ద్వారకకు వచ్చేస్తారు. ద్వారకలో తన రాజ్య నిర్మాణం చేసుకుని ద్వారకకు వచ్చేస్తారు అనమాట. అయితే అది జరాసంధుని ఆయన భీముని చేతులు మరణించాలి కాబట్టి వదిలిపెట్టేస్తాడు. అదేవిధంగా కురు సైన్యంలో ఎంత బలవంతులు ఉన్నారు కౌరవుల సైడ్ కూడా, వాళ్ళందరినీ చంపే శక్తి అర్జునునికి ఇచ్చాడు. అర్జునుడు చంపేస్తాడు వాళ్ళందరినీ. అయితే ఈ కీర్తిని అనమాట వాళ్ళందరికీ కీర్తి ప్రసాదిస్తాడు. తన భక్తులకు కీర్తి ప్రసాదించడం తనకు చాలా ఇష్టం. ఇంకా దుర్యోధని తమ్ముళ్ళు 99 మంది ఉంటారు. దుర్యోధనతో పాటు 100 మంది. వీళ్ళందరినీ చంపే శక్తి భీమునికి ఒక్కరికి ఇచ్చాడనమాట. అయితే శ్రీకృష్ణ భగవానుడు శక్తి సామర్థ్యాలు ఉన్నా కూడా తన భక్తులను పాపులర్ చేయడానికి ఇలా వాళ్ళతో ఎవరితో ఏ పని చేయించాలో ఆ పని చేయిస్తారనమాట. అందుకే ప్రభవే సర్వసాత్వతాం అని అంటారు అనమాట. శాశ్వతులైనటువంటి తన భక్తుల కీర్తి ప్రతిష్టలను పెంచడానికి పాటుపడేవాడు శ్రీకృష్ణుడు అని చెప్తారు ఇక్కడ. ఒక తండ్రి తన కొడుకు లేదా తన కూతురు ఏదైనా మంచి పనులు చేస్తే ఎంత హ్యాపీ అవుతుంది ఆ తండ్రికి. నా కూతురు స్పోర్ట్స్లో కానీ ఏదన్నా మెడల్ తెచ్చుకున్నా కానీ, లేకపోతే కాలేజ్లో ఫస్ట్ టాపర్ అయినా, అలాంటివి అయినప్పుడు తల్లిదండ్రులకు చాలా ఆనందంగా అవుతుంది కదా. అలాగే భక్తులను కీర్తిస్తుంటే ఆ కీర్తన భగవంతుడి చెవుల్లో మంగళ వాయిద్యాల్లా ఉంటుందంట. అంటే భగవంతుడు భక్తుల కీర్తి ప్రతిష్టల కోసం వారిని గొప్పవారిని చేయటం కోసం తను రథసారథిగా ఉంటాడు. అన్ని ఏదంటే అదిగా ఉంటాడు అనమాట భగవంతుడు. అంటే భక్తవత్సల్యత అని చెప్పవచ్చు భగవంతుని. భగవంతుడిని భక్తుల పట్ల ఉన్నటువంటి ప్రేమ మనం ఇలా చూస్తామన్నమాట. అయితే మన ఇంట్లో మన చిన్న పిల్లలు ఎలా అంటే మన ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు కదా, 1 year 2 years పిల్లలు ఉంటే తండ్రి మీద గుర్రం ఎక్కి ఆటలు ఆడించుకుంటారు కదా. గుర్రం మీద అంటే తండ్రి వంగి ఉంటే తండ్రి వీపు మీద పిల్లోని ఎక్కించుకొని ఆనందంగా ఆ పిల్లోడు ఆనందపడుతుంటే తండ్రి కూడా ఆనందం కదా. అదేవిధంగా ఆనందపడ్డాడు కృష్ణుడు కూడా ఆనందపడతారు అన్నమాట. తన భక్తులను చూసి ఆనందపడతారు అన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే శ్రీకృష్ణునికి ఇంకేం చెప్తాడంటే, శ్రీకృష్ణుడు భగవానుడు సారథ్యం వహిస్తాడు, మళ్ళీ అగ్రపూజలు కూడా అందుకుంటాడు.
అగ్రపూజలు ఎక్కడ ఎందుకున్నో మనకందరికి గుర్తే ఉంటుండొచ్చు. అంటే ఎలా అంటే వీరికి ఎప్పుడైతే వీరు పాండవులను ఫస్ట్ ద్రౌపదితో పెళ్లి కాకముందు వీళ్ళని లకా గృహంలో పెట్టి వీళ్ళని చంపేద్దాం ఆలోచిస్తారు కదా. 5గురిని తల్లిని అందరినీ లకా గృహంలో పెట్టి ఒక ప్లాన్ చేసి మీరు అక్కడ ఉండండి కొన్ని రోజులు అని చెప్పేసి చంపేద్దాం అని అనుకుంటారు. అనుకున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు సొరంగం ద్వారా బయటకు వచ్చేస్తారు. తర్వాత అందులో పురోచనుని భార్య, ఆయన 5 కొడుకులు చనిపోతారు లకా గృహంలో ఆ రోజు. చనిపోయినప్పుడు వాళ్ళు అనుకుంటారు కుంతీదేవి 5 కొడుకులు చనిపోయిన పాండవులు 5 చనిపోయిన అనుకుంటారు. ఇంకా వాళ్ళు లేరు, ఇంకా వాళ్ళది ఇంకా చనిపోయింది అనుకుంటారు వాళ్ళు. కానీ వీళ్ళు ఏకచక్రాపురం వెళ్ళి అక్కడ మళ్ళీ ద్రౌపది స్వయంవరానికి వెళ్ళి తర్వాత ద్రౌపదిని స్వయంవరం గెలుచుకుని ఇదంతా జరిగిన తర్వాత మళ్ళీ హస్తినాపురానికి పిలుస్తారు కదా. పిలిచిన తర్వాత హస్తినాపురంలో మళ్ళీ వీళ్ళందరూ ఒక భవనంలో ఉండడం మళ్ళీ ఇష్టం ఉండదు వీళ్ళకు. చనిపోయిన అనుకున్న వాళ్ళు మళ్ళీ వచ్చి మళ్ళీ పంచం చేయండి అని వాళ్ళకుండా ఏం చేస్తారు. అప్పుడు ధృతరాష్ట్రుడు ఏం చేస్తాడు వీళ్ళకు అది కాండవనం ఇస్తాడు. కాండవనం ఇచ్చి అక్కడ కాండవనంలో మీరు రాజ్యం ఏర్పాటు చేసుకోండి అంటాడు. అదొక పెద్ద కారడవి అది అనమాట. అయితే ఆ కారడవి ఇక్కడ మేము రాజ్యం ఎలా ఏర్పాటు చేసుకుంటాము అని నాకు అనిపిస్తుంది అనమాట. ఎవరికంటే ఇది అర్జునుడు కృష్ణుడు పోతాడు చూసేద్దామని, అది కాండవనం ఎలా ఉందో చూసేద్దామని వెళ్తారు. అలా వెళ్ళినప్పుడు అర్జునునికి అది చూసినాక చాలా బాధ అవుతుంది. ఏంటి మేము హస్తినాపురం మాకు ఏమి ఇవ్వకుండా మాకు అడవి చూపించి ఇక్కడ కట్టుకోమంటాడేంది మా పెదనాన్న అని అంటే, నువ్వు ఏది ఇస్తే తీసుకొని కృష్ణుడు అంటారనమాట. అన్న తర్వాత ఏమవుతుంది, ఆ సమయంలో అక్కడ ఇది మనం ముందు చెప్పుకున్నాం, ఇది 14 శ్లోకాలు మనం చెప్పుకున్నాము. ఏంటంటే కాండవనాన్ని అక్కడ కొంచెం చెప్తాను. ఇక్కడ చిన్న స్టోరీ ఏంటంటే, శ్వేతకి అనే ఒక రాజు ఉంటాడు. ఆ రాజుకు యజ్ఞాలు చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. అయితే ఈయన యజ్ఞాలు చేస్తుంటే వీళ్ళు ఋత్వికులు ఉంటారు కదా, వీళ్ళు ఈ యజ్ఞాలు చేస్తామంటే ఈ పొగ ఇది ఒకటైపోగానే ఒకటి చేస్తుంటాడు. వీళ్ళు ఏం చేస్తారు, పారిపోతారు అనమాట. నెక్స్ట్ మళ్ళీ యజ్ఞం చేయడానికి ఎవరు ఉండరు అనమాట. అయితే ఈ రాజు ఏం చేస్తారు, శివుని తపస్సు చేస్తారు. తపస్సు చేస్తే తపస్సు పెంచి శివుడు ప్రత్యక్షంగా ఏం కావాలంటే, నేను ఒక 12 యజ్ఞాలు కంటిన్యూగా చేస్తాను, ఆ తర్వాత ఇంకా చేయరు. ఈ 12 యజ్ఞాలు చేయడానికి ఒక మంచి ఋత్వికి ఇవ్వు అంటాడు అనమాట. అప్పుడు ఏం చేస్తాడు, దుర్వాసుని తీసుకొని దుర్వాసునితో చేయించుకుంటాడు. అయితే ఈ విధంగా దుర్వాసుని సహాయం ద్వారా 12 యజ్ఞాలు పూర్తి చేస్తాడు ఈయన శ్వేతకి మహారాజు. ఈ 12 యజ్ఞాలు పూర్తి చేసిన తర్వాత అప్పుడు ఆయన పూర్తి చేసుకున్నాడు. కానీ అగ్నిదేవుడు కదా, నెయ్యినంతా తాగుతాడు కదా, యజ్ఞాలలో వేసిన నెయ్యినంతా తాగి ఆయనకు అజీతి ఏర్పడింది కదా. ఆ అజీతి పోవడానికి బ్రహ్మ తపస్సు చేస్తే బ్రహ్మ అంటాడు అనమాట, నువ్వు కాండవానం తినేసి అంటాడు కదా. అయితే ఈ కాండవానాన్ని తినడానికి వచ్చినప్పుడు ఈ కాండవానం ఎప్పుడైతే ఈయన అది అగ్ని ప్రజ్వలించేసి అది మండుతుంటేనే అగ్నిదేవునికి ఆహారం అనమాట అది. అయితే ఇంద్రుడు ఏం చేస్తాడు, వర్ణదేవతలు వర్షం కురిపిస్తుంటాడు. వర్షం కురపగానే చల్లారిపోతుంటుంది కదా. అప్పుడు ఆ టైంలో అక్కడ కృష్ణార్జునులు వస్తారు కాబట్టి కృష్ణార్జున దగ్గరికి వచ్చి నాకు సహాయం చేయండి అంటే, కృష్ణుడు అంటే అర్జునుతోటి నువ్వు సహాయం చేయి అగ్నిదేవునికి అంటాడు. అన్నప్పుడు అర్జునుడు ఏం చేస్తాడు, తన విలువిద్యలో చాలా గొప్పవాడు కదా ఈయన. ఆ అడవికి పైనుంచి మొత్తంగా పందిరిలాగా బాణాలన్నీ వేసేస్తాడు. వర్ణదేవుడు వర్షం కురిపిస్తే ఒక్క చుక్క కూడా అడవి మీద పడదనమాట. ఒక్క చుక్క కూడా పడదు కాబట్టి ఈ కాండవానాన్ని మొత్తం అగ్నిదేవుడు తినేస్తాడు. తినేసిన తర్వాత అప్పుడు ఏమైంది, నేలమట్ట అయిపోయింది అనమాట అది. అప్పుడు అగ్నిదేవుడు ఆనందపడిపోయి వచ్చి నీకు ఒక వరం ఇస్తా అన్నప్పుడు అతను రథం, కృష్ణుడు అంటాడు నీ రథాన్ని ఇవ్వు అంటాడు అగ్నిదేవుని. అప్పుడు రథం ఇస్తాడు. అది దివ్యమైన రథం అని చెప్పుకున్నాం కదా. అది ఏటంటే అటువైపు, ఏ వైపు అంటే ఆ వైపు వెళ్ళగలుగుతుంది. ఆకాశంలో, నీళ్ళల్లో, అన్నిట్లలో కూడా వెళ్ళగలుగుతుంది అనమాట ఆ రథం అనమాట. అంత దివ్యమైన రథం అనమాట. అయితే ఆ రథము అగ్నిదేవుడు ఇచ్చాడు. తర్వాత వర్ణదేవుని దగ్గర గాంధీవం ఉంటుంది అనమాట. గాంధీవము అది అగ్నిదేవుడు చెప్తారన్నమాట ఈ వర్ణదేవునితో, నువ్వు ఆ గాంధీవాన్ని ఇవ్వు అర్జునునికి అని చెప్తారన్నమాట. అయితే ఆ గాంధీవం బ్రహ్మదేవుని దగ్గర 1000 సంవత్సరాలు ఉంటుంది, ఇంద్రుని దగ్గర 500 సంవత్సరాలు ఉంటుంది, వర్ణదేవుని దగ్గర
100 సంవత్సరాలు ఉంటుంది అనమాట. అయితే అగ్నిదేవుడు వర్ణదేవుని ఇవ్వమన్నాడు కాబట్టి గాంధీవం ఇస్తాడు. గాంధీవంతో పాటు ఇక్కడ భుజానికి ఒకటి ఇది ఉంటుంది కదా, బాణాలు వేసుకునేది బ్యాగ్ అంటాం దాన్ని, క్వైరేం అంటారు అనుకుంటాను మనం తెలుగులో, నాకు బాణాసంచా ఏంటో నాకు గుర్తులేదు. అది కూడా బ్యాగ్ కూడా ఇస్తారనమాట. బ్యాగ్తో పాటు అందులో బాణాలు కూడా వేసి ఇస్తారనమాట. కృష్ణ తెలుగులో అమ్ముల పొది మాతాజీ, అమ్ముల పొది తెలుగులో. అమ్ముల పొది, ఎస్ మాతాజీ, నాకు గుర్తురాదు. థ్యాంక్ యూ మాతాజీ. ఈ అమ్ముల పొదిని కూడా ఇస్తారనమాట. అయితే అమ్ముల పొదిలో బాణాలు ఎప్పటికీ ఉంటాయి, అక్షయ పాత్ర లాగా అనమాట. అయితే నిటాశివి మాతాజీ ఏం చెప్తారంటే ఈ అమ్ముల పొదిని, అందులో ఉన్న బాణాలను ఏం చెప్తారంటే రీసైకిల్ అనేది మనం ఇప్పుడు చేస్తున్నాం కదా, రీసైకిల్ అనేది. అయితే ఆ రీసైకిల్ అనేది అప్పుడు కూడా ఉంది అని చెప్తుంది అనమాట నీటాశివి మాతాజీ. ఎలా అంటే ఈ బాణము, అర్జునుడు ఒక బాణం తీసి చే ఛేదిస్తాడు, ఎవరినికో వేస్తాడు ఆ బాణం. వేస్తే ఆ బాణం పోయి కరెక్ట్గా ఎవరికి గురి పెట్టి వేస్తాడో అక్కడికి పోయి అది ఛేదించిన తర్వాత ఆ బాణం మళ్ళీ అక్కడి నుంచి అతని నుంచి బయటకు వచ్చి అక్కడ పక్కన ఉన్న నదికి వెళ్ళి ఆ నదిలో ప్యూరిఫై అయ్యి, అంటే తన రక్తం ఉంటుంది కదా బాణం, ఎక్కడో శరీరానికి ఎక్కడో గుచ్చుకుంటుంది కాబట్టి రక్తం అంటుంది కదా బాణానికి. అయితే ఆ రక్తం ఆ బాణం ఆ నీళ్ళలో కడిగి వచ్చి మళ్ళీ అమ్ముల పదిలో చేరుతుందట. అలాంటిది అనమాట, అది అంత దివ్యమైందని చెప్తారనమాట. అలాంటిది అర్జునుడికి ఇచ్చారనమాట. తర్వాత సుచి సుచిత్రార్థ అనే ఒక గంధర్వుడు ఉంటాడు. ఇతనికి 4 తెల్లని గుర్రాలు ఉంటాయంట. అయితే ఆ తెల్లని గుర్రాలు అతని రథానికి ఇస్తారనమాట. ఆ విధంగా ఇవన్నీ అర్జునుడికి వచ్చినాయి అనమాట. అయితే ఇప్పుడు ఏమైంది, అక్కడ కాండవనం మొత్తం శుద్ధి అయిపోయింది. ఇప్పుడు కాండవనంని కొట్టేసుకోవాలి, చెట్లు కొట్టేసి అన్ని శుద్ధి చేసుకొని వీళ్ళు అక్కడ బాణాలను ఏర్పరచుకోవాలి కదా. కాకపోతే ఇప్పుడు ఈ అగ్నిదేవుడు దాన్ని తినేసింది కాబట్టి ఇప్పుడు అక్కడ రెడీ అయిపోయింది అనమాట బాణాలు నిర్మించుకోవడానికి. అప్పుడు ఈ కృష్ణుడు ఏం చేస్తాడు, విశ్వకర్మని పిలుస్తాడు. పిలిచి ఏం చేస్తాడు, ఇక్కడ భవనాలు నిర్మించమని చెప్తారు పాండవుల కోసం. అయితే విశ్వకర్మ నిర్మించిన భవనాలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే అక్కడ అన్ని పూలవనాలు, సరోవరాలు, అద్భుతమైన భవనాలు అన్నీ నిర్మించిస్తారనమాట. అయితే ఎప్పుడైతే ఇదంతా నిర్మిస్తారో వీళ్ళకి ఇంకా రాజ్యం ఏర్పడిపోయింది వీళ్ళకు. ఏది ఇంద్రప్రస్థ, దాని పేరు ఇంద్రప్రస్థ అని పేరు పెట్టుకుంటారు వీళ్ళు పాండవులు. పేరు పెట్టుకున్న తర్వాత వీళ్ళు ఇప్పుడు మనం ఏదైనా ఇల్లు కట్టుకుంటే గృహప్రవేశం చేసి అందరిని పిలుచుకుంటాం కదా. అదేవిధంగా ధర్మరాజు ఏం చేస్తాడు, యుధిష్ఠిరుడు రాజసూయ యాగం చేస్తాడు. రాజసూయ యాగం చేయడానికి అందరు రాజుని పిలుస్తాడు. పిలిచినప్పుడు అప్పుడు హస్తినాపురంలో వీళ్ళని కూడా పిలుస్తాడు అనమాట. ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు, శకుని వీళ్ళందరూ కూడా వస్తారు కదా. అయితే ఎప్పుడైతే మనము ఒక ఫంక్షన్కి వెళ్తామో, ఒక పెళ్ళికి వెళ్తున్నాం అనుకో, మనం మొట్టి చేతులతో వెళ్ళాము, ఏదో ఒకటి తీసుకుని వెళ్తాం కదా, కవర్లో ఏదో పెట్టుకుని తీసుకుని వెళ్తాము. మళ్ళీ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇస్తారు కదా. అంటే దగ్గర వాళ్ళకైతే క్లోజ్గా వస్త్రాలు పెడతారు, కొంచెం దూరం వాళ్ళకైతే ఒక పండు, ఒక బ్లౌజ్ పీస్ అలాంటివి ఇస్తుంటారు కదా, రిటర్న్ గిఫ్ట్స్ అనేది. అయితే అదేవిధంగా ఇక్కడ కూడా రాజులందరూ వచ్చే వాళ్ళందరూ కానుకలు తెస్తారు. అయితే కానుకలు స్వీకరించేది ఆ డ్యూటీ ఇప్పుడు ఒక పెద్ద కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఎంతో మంది పనులు చేయాల్సి వస్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క పని అప్ప చెప్తారనమాట. నకులు ఇంకొక పని, సహదేవుడు ఇంకొకటి, భీముడు ఒకటి, అర్జునుడు, వాళ్ళందరూ తలా ఒకటి చూసుకుంటూ ఉంటారు. అయితే ఈ దుర్యోధనునికేమో ఆ ధర్మరాజుకు ఈ యుధిష్ఠిరునికి తెచ్చే కానుకలన్నీ స్వీకరించే పని దుర్యోధనునికి అప్ప చెప్తారు. తర్వాత కర్ణునికేమో అతనికి ఇవ్వడం అంటే ఇష్టం కదా, కానుకలు అతను ఏదైనా దానకర్ణుడు, ఎవరేదైనా ఇవ్వడం అంటే ఆయనకి ఇష్టం కాబట్టి ఇతనికి ఏం చేస్తే రిటర్న్ ఇచ్చే పని కర్ణునికి ఇస్తారనమాట. అయితే ఇక్కడ దుర్యోధనుడు ఇక్కడ తీసుకుని అవన్నీ కానుకలు చూసి అవి గదులన్నీ నిండిపోతుంటాయి అనమాట. ఎంతోమంది రాజులు వస్తారు. ధర్మరాజు అంటే అందరికీ చాలా ఇష్టం అనమాట. వీళ్ళు ఎన్నో కష్టాలు పడ్డారు. తర్వాత వీళ్ళు ఇంతకాలానికి అంటే వాళ్ళు యుద్ధం చేసినప్పుడు ఒక్కొక్కరికి 90 ఏళ్ళు ఉన్నాయని చెప్పుకున్నాం కదా, 89, 90 ఏళ్ళు ఉన్నాయని చెప్పుకున్నారు కదా. ఇన్నేళ్ళు వాళ్ళు కష్టపడ్డారు రాజ్యం లేకుండా వాళ్ళు. ఈ తర్వాత ఇప్పుడు రాజ్యం నిర్మించుకున్నారు వాళ్ళు. వాళ్ళకి అసలు డబ్బు అసలు ఏమీ లేదు. డబ్బు లేదు కాబట్టి ఈ రాజసూయాగం డబ్బులు సమకూర్చడానికి అర్జునుడు వెళ్ళి డబ్బులు సమకూర్చుకొచ్చాడు కాబట్టి ఆయనకి ధనంజయుడు అని పేరు కూడా వచ్చింది కదా. ఆ విధంగా రాజులందరూ కూడా అందరు మంచి కానుకలు తెచ్చిస్తుంటారు. అదంతా కానుకలు చూసి దుర్యోధనకి విపరీతమైన ఈర్ష కలుగుతుంది అనమాట. ఈర్ష కలడమే కాదు, ఇదంతా కూడా హస్తినాపురం అంతా దోచుకున్నారు. అది అసలు ఇద్దరికి రావాల్సిందే, కానీ అది దోచుకున్నారు. ఇప్పుడు ఇంద్రప్రస్థ అనేది కన్ను పడిపోయింది అనమాట ఈయనకు. అయితే ఇది కూడా దోచుకుందామని ఆలోచించి ఏం చేస్తాడు,
తర్వాత కపట జూదం ఏర్పాటు చేసి ఆ జూదంలో వీళ్ళు ఓడగొట్టేసి వీళ్ళకి ఈ రాజ్యాంగం లేకుండా చేసి 12 సంవత్సరాల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం ఇదంతా చేస్తారు కదా. దుర్యోధని కుట్ర కుతంత్రాలు ఇవన్నీ అనమాట. మోసపూరితమైన వాడనమాట ఇతను. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఆ, అలా చేశాడు కాబట్టి ఇక్కడ ఏమంటుండంటే ఈ శ్లోకాలు, ఇప్పుడు మళ్ళీ శ్లోకాలకు వస్తాను నేను. అయితే ఇప్పుడు నేను ఒక శ్లోకాలు చదువుతాను ఫస్ట్. అరంత విజయం రాజా కుంతిపుత్రో యుధిష్ఠిరః నకుల సహదేవశ్చ సుఘోషమను పుష్పకౌ కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దుష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహు శంఖాంతద్ముః పృథక్ పృథక్. అంటే ఇక్కడ ఏం చెప్తుండో అనంత విజయం రాజా అని చెప్తున్నాడు. ఎవరు ఆ ఎవరు చెప్తుండే ఈయన సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు. అంటే అనంత విజయం రాజా అంటే ఆ రా ఇప్పుడు రాజు ఎవరు కుంతిపుత్రుడు. ఎప్పుడు అక్కడ ఇంద్రప్రస్థంలో అతను ఇప్పుడు రాజుగా ఉన్నాడు కదా, అది గుర్తు చేస్తుంది అనమాట. అప్పుడు ఆయన రాజుగా ఉన్నాడు కాబట్టి అనంత విజయం ఈ యుధిష్ఠిరునికి అనంత విజయం అన్నమాట ఈయన శంఖం పేరు. ఇతను కుంతిపుత్రుడు, ఇతను అప్పుడు రాజుగా ఉన్నాడు అని ఈయనకు ధృతరాష్ట్రునికి గుర్తు చేసి చెప్తున్నాడు అనమాట అనంత విజయం రాజా అని. తర్వాత నకుల సహదేవస్య సుఘోష మనుపుష్పకం అంటే నకుల సహదేవుల శంఖాల పేరు చెప్తుంది కదా. ఇది ఏంటి అంటే సుఘోష మణిపుష్పక అని చెప్తున్నాను అనమాట. కాశ్యశ్చ పరమేశ్వాస అంటే ఇక్కడ కాశీరాజు గురించి చెప్పారనమాట. కాశ్యస్య అంటే కాశీరాజు. అయితే ఈ కాశీరాజు గొప్ప విలుకాడట. పరమేశ్వాస అంటే గొప్ప విలుకాడు అనమాట. అయితే ఈ కాశీరాజు గురించి చిన్న కొద్దిగా చెప్తాను. కాశీరాజు ఎవరంటే ఈయన ఇప్పుడు భీష్ముడు తన తమ్ముళ్ళైన అంటే సత్యవతి కుమారులు ఉంటారు కదా, చిత్తవీరుడు చిత్రాంగుడు, వాళ్ళ పెళ్లి చేయడానికని స్వయంవరానికి వెళ్తాడు కదా కాశీరాజు. కాశీపట్నానికి వెళ్ళి కాశీరాజు కుమార్తెలు అంబిక అంబాలికల్ని తీసుకొస్తాడు కదా స్వయంవరంలో. అతను అనమాట అతను. అయితే ఇతను ఏం చేస్తాడు కాశీరాజు, అందుకని భీష్ముడు ఉన్న దిక్కు వెళ్ళకుండా కౌరవుల దిక్కు వెళ్ళకుండా పాండవుల దిక్కు వచ్చి ఇక్కడ యుద్ధానికి వచ్చిండని చెప్తారన్నమాట ఇక్కడ. అయితే తర్వాత శిఖండీ చ మహారథ అన్నాడు. అంటే శిఖండి కూడా మహారథుడు. మహారథుడు అంటే ఏం చెప్పుకున్నాం, 10,000 మందితోటి కూడా ఈ ఒక్కడే పోరాటం చేసి వాళ్ళందరిని ఓడించగల శక్తి గలవాడు అనమాట. శిఖండి కూడా మహారథుడు అని చెప్తున్నాం. దుష్టదుమ్యం అంటే ఇతను ద్రౌపది అన్నయ్య. మళ్ళీ వీళ్ళకు పాండవులకు సేనాధిపతిలాగా ఉంటాడు అనమాట. విరాటశ్చ అన్నాడు. విరాటశ్చ అంటే ఈ విరాట రాజ్యంలోనే కదా వీళ్ళు 13వ సంవత్సరమైన అజ్ఞాతవాసం వీళ్ళు అక్కడే ఉన్నారు. అయితే ఇక్కడ నేను కొంచెం చెప్తాను. విరాటపురంలో ఈ విరాట్ రాజ్యం అనేది ఒక చిన్న రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యంలో వీళ్ళు పోయి తలదాచుకున్న అంటే తెలియకుండా వీళ్ళెవరో 13 సంవత్సరం అజ్ఞాతవాసం వీళ్ళెవరో గుర్తుపట్టకుండా ఉండాలి. గుర్తుపట్టిందంటే మళ్ళీ వీళ్ళు 12 సంవత్సరాలు అజ్ఞాతవాసము, 1 సంవత్సరం అరణ్యవాసం. అజ్ఞాతవాసము 12 సంవత్సరాలు అరణ్యవాసం చేయాల్సి వస్తుంది కదా. అందుకని ఇది ఒక చిన్న రాజ్యం చూసుకొని అసలు చిన్న రాజ్యంలో పోయి వీళ్ళు ఏ విధంగా ఉంటుందని చెప్తాను నేను. అంటే విరాటుడేమో విరాట రాజ్యంలో ధర్మరాజు ఏ విధంగా ఉన్నాడంటే కంకుబట్టు అనే పేరుతోటి రాజుకు వినోదం కల్పించేలాగా ఉంటాడు అనమాట. రాజుకు అప్పుడప్పుడు ఏదైనా ఆడాలనుకుంటే ఆడతాడు, లేకపోతే తనకి ఇంకేదైనా వినోదం కలిగించాలంటే ఏదైనా మాటల్లో అట్లా ఏదైనా కానీ రాజుకు వినోదం కలిగించే డ్యూటీ ధర్మరాజు. అతని పేరు కంకుబట్టు. తర్వాత భీముని పేరు వల్లవుడు. ఇతను వంటల వాడిగా ఉంటాడు అనమాట. కిచెన్లో వంటలు చేస్తుంటాడు అనమాట. తర్వాత అర్జునుడు, ఇది మనకు అందరికీ తెలుసు. అర్జునుడు బృహన్నల అనే పేరుతో ఉంటాడు. ఇతను ఉత్తర రాకుమారికి నాట్యం నేర్పిస్తుంటాడు అనమాట. ఇతను స్త్రీలాగా చీర కట్టుకుని ఉంటాడు అనమాట. ఇతను నపుంసకుడు కాబట్టి ఆ విధంగా ఉంటాడు. తర్వాత నకులుడేమో గంధికుడు, నకులుని పేరు. ఇతను గుర్రాల రక్షకుడు అనమాట. గుర్రాలను రాజులకు ఎన్నో గుర్రాలు ఉంటాయి కదా, వాటిని రక్షిస్తుంటాడు ఈయన. సహదేవుడేమో ఇతని పేరు తంత్రిపాలుడు. అయితే ఇతను పశువులకు
పశువుల రక్షకుడిలాగా ఉంటాడు అనమాట ఇతను. అయితే ద్రౌపది, ఇంకా ద్రౌపది ఒకటి ఉంది కదా, ఈవిడ పేరు మాలిని అని ఉంటుంది. అయితే ఈ విరాటరాజు భార్య పేరు సుదేష్ణాదేవి. ఈవిడ దగ్గర ఈమె సైరంధ్రి లాగా ఉంటుంది అనమాట. అంటే ఈమె డ్యూటీ ఏంటంటే మహారాణికి అలంకరించము, ఆభరణాలు, జుట్టు అలంకరించడం అలాంటివన్నీ సేవలు చేస్తుంటారు అనమాట. తర్వాత ఏమొచ్చింది, విరాటస్యేత సాత్యకిశ్చాపరాజిత అంటాడు. ఈ సాత్యకి అనే అతను అపరాజితుడట, అంటే అసలు ఎప్పుడు ఓడిపోలేదు ఈయన అనమాట. అయితే ఈయన 1.4 శ్లోకాల్లో యూదాన అని చెప్తారనమాట. ఈ యూదాన సాత్యకి ఇద్దరు ఒకటే అని చెప్తారనమాట. అయితే ఇతను అర్జునికి శిష్యుడు, అర్జుని దగ్గర విలువిద్య అంతా నేర్చుకుంటాడు. కాబట్టి అసలు నారాయణ సేన అంతా దుర్యోధన వైపు వెళ్ళిపోయింది కదా, కానీ ఈ సాత్విక్ అటు వెళ్ళాడు, ఇటు వీళ్ళ సైడే ఉంటాడు అనమాట, పాండవుల వైపు ఉంటాడు. తర్వాత ఆ, ఏమొచ్చింది, ద్రుపదో అంటే ద్రౌపది వాళ్ళ నాన్న అనమాట. ద్రౌపదేయశ్చ అంటే ద్రౌపది 5 కుమారులు. ఈ ద్రౌపది 5 కుమారులు ఎవరెవరంటే 5 భర్తలతోటి 5 కుమారులు ఉంటారు ఆమెకు. యుధిష్ఠిని కుమారుని పేరు ప్రతివింధ్య, భీముని కుమారుని పేరు సుతసోమ, అర్జునుని కుమారుని పేరు శృతకర్మ, నకులుని కుమారు పేరు శతనిక, సహదేవుని కుమారు పేరు శృతసేన. అయితే ఈ వీళ్ళంతా ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే. ఈ సర్వశః పృథివీపతే నేను తర్వాత చెప్తాను. తర్వాత సౌభద్రశ్చ మహాబాహు. సౌభద్రశ్చ అంటే సుభద్ర కుమారుడైన అభిమన్యుడు. ఈ అభిమన్యుడు మహాబాహు అని చెప్తున్నాడు అనమాట, గొప్ప బాహువులు కలవాడిన వాడు. ఇతను కూడా మహారథుడు. ఇతను కూడా 10,000 మందిని ఒక్కసారి ఓడించగలిగే గొప్ప వీరుడు అనమాట ఇతడు. తర్వాత శంఖాన్ ఏమిచ్చిండు, సౌభద్రశ్చ మహాబాహు శంఖాన్ దద్ముహు అన్నాడు. శంఖాన్ దద్ముహు అంటే ఇక్కడ ఏంటంటే శంఖాలు ఊదారు. అవి ఎలా ఊదారు, పృథక్ అంటే ఏంటంటే ఒకటి తర్వాత ఒకటిగా ఊదారు. అంటే ఇప్పుడు మనం అక్కడ శ్లోకాలు ఏం చెప్పుకున్నాము, భీష్ముడు 12 శ్లోకాలు, శంఖమధుడు 13 శ్లోకంలో వాళ్ళందరూ దుర్యోధన వైపు ఉన్న వాళ్ళందరూ అందరి అన్ని రకాల సౌండ్ చేసేటి అన్నిటి ఒకటేసారి ప్రోగించేశారు. అదొక రణగణ ధ్వని లాగా ఉంది. ఇక్కడ వీళ్ళు ఎట్లా చేసారు, శంఖ దద్దు పుదక్. ఈ శంఖాలు ఎలా ఊదారంటే ఒకటి తర్వాత ఒకటిగా ఊదారని చెప్తారు. అంటే ఇదంతా సంజయుడు ధృతరాష్ట్రం చెప్తుండు కదా. అయితే ఇది ఇప్పుడు సెకండ్ లైన్లో పై చెప్తా నేను. ద్రుపదో ద్రౌపదేయ సర్వశః పృథివీపతే. అయితే సర్వశః పృథివీపతే అని అంటున్నాడు ధృతరాష్ట్రంతో సంజయుడు అంటాడు ఈ మాట. సర్వశః పృథివీపతే అంటే ఏంటంటే ఇది ఎలా ఉందంటే ధృతరాష్ట్రుణ్ణి మర్చుకున్నట్లుంది, మళ్ళీ దెప్పినట్టుగా ఉందన్నమాట. సర్వశః పృథివీపతి అంటే ఏంటంటే అప్పుడు హస్తినాపురము మొత్తం భూమండలానికి అందరికీ అదే, అక్కడున్న రాజే పృథివీకి అందరికీ రాజు అనమాట. మిగతా రాజులని సామంత రాజులు విడివిడిగా వేరు వేరు రాజ్యాలు ఉంటాయి, కానీ పృథివీకి రాజు హస్తినాపురం ఏలే రాజుని పృథివీ రాజు అంటారన్నమాట, పృథివీపతి అంటారన్నమాట. ఈ భూమండలానికి అంతటికీ నీవే రాజు అని పొగుడుతున్నాడు అనమాట. మళ్ళీ ఇంకో విధంగా ఏమంటుండంటే దీనికి అంతటికి కారణం నువ్వే, ఈ యుద్ధం జరగడానికి కారణాన్ని నువ్వే అంటుండు. నీ కొడుకులకు అంతా కావాలనుకున్నావు, పాండవులకు పృథివీలో స్థానం లేకుండా చేయాలనుకున్నావు, అంతే కదా. ఇప్పుడు వాళ్ళకు హస్తినాపురంలో ఏమి ఇవ్వలేదు, వీళ్ళు ఏర్పరచుకున్న ఇంద్రప్రస్థాన్ని లాక్కున్నారు. తర్వాత ఈ 12 సంవత్సరాలు వనవాసం చేసిండ్రు, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేసిండ్రు. తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళకు కనీసం 5 ఊర్లు ఉన్నట్టు కూడా 5 ఊర్లు కూడా ఇవ్వరు కదా. అసలు ఇంద్రప్రస్థం ఇవ్వాలి, అది ఇవ్వలేదు. తర్వాత 5 ఊర్లు ఇవ్వలేదు, సూది పెట్టేంత సూది మొన పెట్టేంత స్థానం కూడా ఇవ్వనంటారు కదా వీళ్ళు. అందుకని పాండవులు పృథిలో స్థానం లేకుండా చేయాలనుకున్నారు, ఎందుకంటే వారికి సూది పెట్టే స్థానం కూడా ఇవ్వనని అన్నాడు కదా. దాని మూలంగా ఈ రణరంగం ఏర్పడింది. అయితే ఈ యుద్ధంలో జరగబోయేది చెప్తున్నాడు. ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే యుద్ధంలో ఏం జరుగుతుందని చెప్తున్నాడు. ఇది మనం ఒకసారి చదువుకుందాము, పర్పట్ చదువుతాం. ఎవరైనా చదువుతారా మాతో? ఇంతకుముందు శ్లోకాలు చదివినప్పుడు నేను పిలవలేకపోయాను. ఇది ఒక్కసారి పర్పట్ చదువుతారా, భాష్యం చదువుతారా? హరే కృష్ణ ఉన్నారా? హరే కృష్ణ మాతాజీ. షేర్ చేయడానికి మాతాజీ లేరు. అంటే
బుక్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా చదవమని. భాష్యం ఎవరైనా చదవండి మాతాజీ, ఎవరైనా ప్రభుశైన మాతాజీస్ అయినా. హరే కృష్ణ మాతాజీ, నేను చదువుతాను మాతాజీ. ఆ, చదవండి మాత. భాష్యము శ్రీల ప్రభుపాదకి జై. అనువాదం కూడా చదవమంటారా మాతాజీ? అవసరం లేదు మాతాజీ, భాష్యం ఒకటి చదవండి చాలు. పాండు తనయులను మోసము చేయుట మరియు రాజసింహాసనమును తన పుత్రులను కట్టబెట్టి యత్నించుట అనేది అధర్మ యోచన ఏమాత్రము శ్లాఘనీయము కాదని ధృతరాష్ట్రునకు సంజయుడు అతి చతురతతో తెలియజేయుచున్నాడు. కురువంశమంతయు ఆ మహారణమునందు సంహరింపబడు అననడి సూచనలు స్పష్టంగా లభించినవి. పితామహుడైన భీష్ముడు మొదలుకొని మనుములైన అభిమన్యుని వంటి వారి వరకు సర్వులు, అంటే ప్రపంచ పలుదేశముల నుంచి విచ్చేసిన రాజులతో సహా అచ్చట నిలిచి ఉండిరి. వారందరూ నశింపనున్నారు. తన కుమారులు అనుసరించిన యుక్తి విధానమును ప్రోత్సహించి ఉన్నందున ధృతరాష్ట్రుడే ఈ సమస్త ఘోర విపత్తుకు కారణమై ఉన్నాడు అని చెప్తున్నారు. ఎంత చక్కగా చెప్పాలి చూడండి ఇది. అందుకే ఇక్కడ అందరికంటే వయసులో పెద్దవాడైన భీష్మాచార్యుడు, తర్వాత భీష్ముని దగ్గర నుంచి అందరికంటే చిన్నవాడైన అభిమన్యుడు కదా. అయితే వీరందరూ కూడా మరణిస్తారు ప్రపంచంలో ఉన్న రాజులతో సహా అని సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్తాడు. దీనికి అందరికీ నువ్వే కారణం చెప్తున్నమాట. నీవే సంపూర్ణ కురువంశ నాశనానికి కారకుడి, అందుకని పృథ్వీపతి అని సంజయుడు చెప్తున్నాడు అనమాట ఇక్కడ. అయితే ఇంతవరకు నేను ఇదంతా ఈ శ్లోకాల గురించి వివరించాను మాతాజీ. అయితే శంఖాదద్ము పృథక్ ఇక్కడ వీళ్ళంతా శంఖాలను వారివి ఒకరి తర్వాత ఒకరు చక్కగా పూరించారు. అయితే ఇది ఏ విధంగా ఉంది శంఖాల ధ్వని అనేది, ఎదుటి వారి మనసులో ఈ శంఖాల ధ్వని ఏ విధంగా వాళ్ళు భావించారు అనేది మనం నెక్స్ట్ శ్లోకాలో చూసుకున్నాము. నెక్స్ట్ శ్లోకాలు దీని వివరణ ఇచ్చారు. హరే కృష్ణ మాతాజీ, నేను ఇప్పటివరకు ఇది నేను ప్రిపేర్ అయింది చెప్పాను మాతాజీ. నేను 3 ఆచార్యుల వీడియోస్ విని ఈ స్క్రిప్ట్ తయారు చేసుకున్నాను మాతాజీ. మరి దీంట్లో మీకు ఏమన్నా నా వల్ల ఏమైనా తప్పులు జరిగి ఉంటే అది నావే మాతాజీ. మాతాజీ ప్రభు అందరిని అంటున్నాను. నేనేమన్నా మీకు అర్థమయ్యేటట్టు చెప్పారంటే అది నా గురువులు నాతో చెప్పించారుగా భావిస్తాను. హరే కృష్ణ, ప్రణామందరం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, చాలా బాగా చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఏమన్నా డౌట్స్? హరిబోల్ మాతాజీ, హరిబోల్, బాగా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అంతా గురువులు చెప్పింది మాతాజీ. మనము అంటే ఆచార్యులు చెప్పింది మనము అవి విని చెప్తాం మాతాజీ. మనకు సొంతగా ఇదంతా చెప్పలేం కదా, ఇంత చెప్పాలంటే కూడా. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు. అవి నేను పోగు చేసుకుని అన్ని ఒక దగ్గర చేర్చుకుని చెప్పాలి అనిపించింది. ఎందుకంటే ఒక చిన్న శ్లోకం మీద 1 గంట చెప్పలేం కదా మాతాజీ. మనం ఇదంతా చెప్పాలంటే ఇదంతా ఇంతమంది అన్నీ మనం కలగలుపుకొని నోట్స్ తయారు చేసుకుంటేనే మనం చెప్పగలుగుతాం మాతాజీ. అలా చేశారు. హరే కృష్ణ. సరే, క్లోజ్ చేసుకుందామా.